అంతిమ లబ్ధిదారి పేరు బయటకు వస్తే ఆ పర్టికులర్ పర్సన్ ఆంధ్రప్రదేశ్లో తిరగలుగుతాడా? ఇంత టఫ్ చేసి పెట్టారు సిచ్యువేషన్ ఈరోజు ఏపీలో. ఒక దొంగని పట్టుకోవడానికి ఇన్ని రకాల కష్టాలు పడాల్సి వస్తుంది. దొంగ పేరు తెలిస్తే ఏమవుతుంది, జరిగిన నష్టం జరిగింది కదా అని అనుకోవచ్చు చాలా మంది. కానీ ఇలాంటి దొంగని ఎండేస్తేనే రెండోసారి పొలిటికల్ కలర్ వేసుకుని ఇంకొక దొంగ వచ్చి రాష్ట్రాన్ని డెంట్ కొట్టడు, భయపడతాడు. శిక్షలు అంత స్టర్నెస్గా వెళ్ళాలి. ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడప్ అవ్వాలి. ఈ పర్టికులర్ టెన్యూర్లో సిట్ నార్కోటిక్ టెస్ట్కి, బ్రెయిన్ మ్యాపింగ్కి వెళ్తుంది రిక్వెస్ట్ కోసం అన్న సమాచారాలు ఈరోజు న్యూస్ పేపర్లో ప్రింట్ అయినాయి. ఒకవేళ పర్మిషన్ వస్తే కనుక కేల్ కథం, అంతిమ లబ్ధిదారి పేరు ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉన్న పేరు దర్జాగా ధైర్యంగా చెప్పి ప్రతి ఒక్కళ్ళు తర్వాత అతని మీద అభిప్రాయాన్ని మార్చుకుంటారా, తిరగరాస్తారా, పేరుని తరలిస్తారా తన జీవితాల్లోంచి ఫర్ ఎవర్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే చెప్తుంది. జనాలు వాళ్ళ విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు మనసులో తెలుసు, ఎలా ఊహించుకుంటారో ఆ మనిషిని ఇంకా.